కూడా వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఈ వచనాన్ని గత వారం ధ్యానం చేసాం. మొదటి భాగంగా మరణము వరకు నమ్మకముగా అనేటువంటి ఒక అంశంతో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం. మరణం వరకు నమ్మకముగా ఉండుము అని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ రోజు స్వర్ణ సంఘం నుంచే కాదు, ఈరోజు స్థానిక సంఘాల నుంచి, సార్వత్రిక సంఘం నుంచి కూడా యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు అయి ఉండి, సంఘానికి నాయకుడై ఉండి ఆ సంఘాన్ని నుంచి కోరుకుంటున్నాడు. గత వారం ఈ అంశాన్ని విన్నటువంటి సంఘం ఎలా స్పందించిందో నాకు తెలియదు. సంఘం ఎలా స్పందించింది అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. నాకైతే ఎలా స్పందించారనేది మీరు చెప్పలేదు నాకు. కానీ యూట్యూబ్ ద్వారా ఈ మెసేజ్ అప్లోడ్ చేసాం. విజయవాడలో గుణదల గుడి తెలుసు మీకు, మేరీమాత గుడి ఒకటి అక్కడ నడుస్తుంది. అక్కడ కింద ఒక పెద్ద ఆయన నా మెసేజ్లు ఫాలో అవుతుంటాడంట. ఆయన చాలా సందర్భాల్లో వాక్యం విన్న తర్వాత ఆయన మనసును హత్తుకున్న, ఆయన ఆ వాక్యం ఆయనకి స్పందింపజేసిన, ఆయన జీవితాన్ని కదిలించిన అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. మొన్న ఈ వర్తమానం విన్న తర్వాత నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. భార్య భర్తలిద్దరు కలిసి ఫోన్ చేశారు. ఆయన మాట్లాడుతుండగా ఆవిడ కూడా ఫోన్లో ఆక్కుని నాతో చాలాసేపు మాట్లాడింది. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యగారు ఆ వర్తమానం విన్న తర్వాత నేను ఎలా స్పందిస్తున్నానో ఆ స్పందన మీతో పంచుకోవాలని ఆశపడి మీకు ఫోన్ చేశానని అన్నాడు. ఎలా స్పందించారు, వాక్యం మీకు ఎలా అర్థమైంది అన్న. వాక్యం ఎలా అర్థమైంది అన్నది కాసేపు పక్కన పెట్టండి. వాక్యం విన్న తర్వాత నాకు సావు మీద భయం పోయింది అన్నాడు ఆయన. ఈ వాక్యం వెనక మునుపు చచ్చిపోతానేమని భయం నాకు ఉండేది, కానీ వాక్యం విన్న తర్వాత చనిపోతేనే మెరుగనిపించింది. ఎందుకంటే నా దేవుడి దగ్గర నేను ఉంటాను. భౌతిక మరణం మనకు ఆశీర్వాదం అని చెప్పారండి మీరు. నిజమండి, ఇది దేవుడే సాక్షి. ఖచ్చితంగా నాకు చావు మీద నాలుగు కోరిక పుట్టిందండి. ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూసేంతగా నన్ను మీరు చెప్పిన వర్తమానం ప్రేరేపించిందండి అని చెప్పాడు. చావు అంటే భయం పోగొట్టే, చావుని మోకరింపజేసే, చావునే ఓడించే శక్తి క్రీస్తు వారికి ఉంది. క్రీస్తు వారు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన వాక్యం మన మధ్యన ఉంది. ఆ వాక్యానికి కూడా అదే శక్తి ఉంది. చావు కూడా మనల్ని చూసి భయపడాలట. మరణం కూడా, భౌతిక మరణం కూడా మనల్ని చూసి పారిపోవాలి, భయపడాలి. మరణానికి కూడా వీళ్ళు భయపడరు. ఇంకేదైనా చేయాలి తప్ప మరణానికి కూడా భయపడినంత గొప్ప భక్తిని వీళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా దేవుడు తన గ్రంథంలో రాయించారు. ప్రతి వర్తమానం కూడా ప్రతి వారం మీరు మనసులోనికి ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎలా ఆ వాక్యాన్ని అన్వయించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మాట్లాడుతున్న నేను మాత్రం నా వాక్యం నేనే మరల విని నేనే పరిపక్వతలోకి వస్తున్నాను, పరిపూర్ణతలోనికి వెళ్తున్నాను, క్రీస్తు సారూప్యానికి సమరూపంగా మారటానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి సంఘం ఎదుట నేను చెప్పడానికి నేను భయపట్ల. అంతగా నేను చెప్పిన వాక్యం మరలా వింటుంటే నన్నే ప్రేరేపిస్తుంది, పురుగొలుపుతుంది, బలపరుస్తుంది. అలాంటి సాక్ష్యాలు నేను వింటున్నాను కూడా. నిజంగా సేవకుడు మీ నుంచి కానుకలు కోరుకోడండి. సేవకుడు మీ నుంచి లోక సంబంధమైనది ఏది కూడా ఆశించడం. సేవకుడు కోరుకునేది ఏంటి చెప్పనా? ఖచ్చితంగా విన్న వాక్యం వారిలో పనిచేసిందా లేదా, వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేదే ప్రతి సేవకుడు వాక్యానుసారమైనటువంటి లేఖనానికి లోబడేటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని పనిని ఎంపిక చేసుకున్నటువంటి సేవకుడు సంతోషిస్తాడండి. అంటే వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకుని మనమైతే ఏ స్థితిలో ఉన్నామన్నది ఆలోచన చేయాలి. కనుక ఆ వర్తమానం మరొకసారి వినండి. దానికి కొనసాగింపుగా ఈరోజు మరణము వరకు నమ్మకంగా అనేటువంటి ఈ అంశాన్ని కొనసాగించుకుందాం. జాగ్రత్తగా విందాము. మరణానికి సంబంధించి
3 రకాల మరణాలు బైబిల్ చెప్తుందని చెప్పాను. ఒకటి ఆధ్యాత్మిక మరణం, 2 రెండవ మరణం, 3వది భౌతిక మరణం. ఇది కంటికి కనబడేది, ఆ 2 కంటికి కనబడేవి కావు. కంటికి కనబడే ఈ మరణం దేవుని సంకల్పం ఎరిగిన వారికి ఆశీర్వాదము అనేది నేర్చుకున్నాం. భౌతిక మరణం ఎలాంటిది? దేహంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉండటానికి ఇష్టపడుతున్నాము అని అంటే ఏంటి? శరీరంలో ఉన్నంత వరకు ఆయనకి దూరంగా ఉన్నట్టు, మరణం వచ్చి శరీరాన్ని వదిలేమంటే ఆయనకి దగ్గరికి వెళ్తున్నట్టుగా. దినదినము ఈ దేహం ఏమవుతుంది? కృషించిపోతుంది. కనుక దినదినము కృషించిపోయే ఎల్లప్పుడూ వ్యాధులతో నలగొట్టబడి ఈ దేహంలో ఉన్నంతకాలం మన బాధలు అనిపించాలి. ఆ శరీరాన్ని వదిలిన తర్వాత వ్యాధుల నుంచి మనకి విడుదల. అంటే భౌతిక మరణం దేవుని సంకల్పం ఎరిగిన వారికి చాలా స్వేచ్ఛనిస్తుంది. భౌతిక మరణం విశ్రాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఆ మరణానికి భయపడకూడదు. ఆ మరణం వచ్చేలోపు యేసుప్రభు కోరుతున్నారు మరణించి నమ్మకంగా ఉండండి. ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చినా మీరు భయపడకండి. ఒకవేళ మీరు ఇంకా ఆయుష్ ఉంటే నా పని నిమిత్తం ఈ దేహంలో ఉండట మిమ్మల్ని బట్టి అవసరమైందని పౌలు చెప్పిన మాటను ఆధారం చేసుకుని, మన పని ఇంకా దేవునికి ఉంటే మన ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలి ఆయన అనుకుని మనల్ని ఉంచితే కనుక అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇది క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకుంటున్నారు. దాని నుంచి కొన్ని విషయాలు ఈరోజు ఆలోచించేద్దాము. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు స్ఫురణ సంఘంతో మాట్లాడుతూ? మరణము వరకు నమ్మకంగా ఉండము. అంటే ఒకవేళ మరణం పొందవలసి వచ్చినా ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కొనసాగించవలసి ఉంటుంది. మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా. అంటే ఏంటి అర్థం? ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని మరణం వచ్చినప్పటికీ, మరణం మన ముందున్నప్పటికీ కొనసాగించాలంట. మన విశ్వాసాన్ని కొనసాగించాలంట. ఈ లోకలు ఏం పోయినా, ప్రాణం పోయినా దేవుని మీద మనకున్న నిరీక్షణ పోగొట్టుకోకూడదంట. దేవునికి మన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుని బ్రతుకు మనం ఇక్కడ బ్రతకూడదంట. నిరీక్షణ కలిగి ఉండాలంట. మరణం వరకు నమ్మకంగా ఉండము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలిసి ఈ మాట? సంఘంతో. ఒకసారి చదువుతాం మళ్ళీ. ప్రకటన ఇదిగో ఏమండి 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు పడకుండానట్లు కాదండి, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండము. మరణము వరకు నమ్మకంగా ఉండము. మీలో కొందరు ఎక్కడ వేయించిపోతున్నాడు అంటే ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన పేరు అదే, ఇది 1వ శతాబ్దపు సంఘ చరిత్రకారుడు ఇసుబియస్. ఒక స్టోరీ చెప్తాను వినండి. అంటే జరిగిన యథార్థ సంఘటన ఒకటి చెప్తాను వినండి. మరణం వరకు నమ్మకంగా ఉండమని ఎందుకు చెప్పాడు తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీలో కొందరిని అపవాది చెరలో వేయించిపోతున్నాడు. మీలో కొందరిని. అందులో ఒక ఆయన గురించి చెప్తాను మీకు. ఇది సంఘ చరిత్రలో జరిగింది. సంఘ చరిత్రకారుడు అయినటువంటి ఇసుబియస్ చెప్పినటువంటి, ఆయన బుక్లో రాసినటువంటి ఒక హిస్టరీ. ఆయన పేరు ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పాలికార్పు. ప్రారంభ శతాబ్దపు యోహాను గారి ద్వారా నడిపించబడినటువంటి సంఘంలో ఒక సభ్యుడిగా ఆ భక్తుడు ఉన్నాడు. ఈ స్ఫురణ సంఘంతో యేసుప్రభు మాట్లాడినటువంటి మాటను బట్టి ఈ స్ఫురణ సంఘం ఎలా ట్రీట్ చేయబడిందో రాసాడు ఈయన. ఇక్కడ అంతా రాయిలా, ఎక్కడ 8 నుంచి 11 వరకు 4 వచనాలు హిస్టరీ ఉంది ఆయన స్ఫురణ సంఘం గురించి. 4 వచనాలు సమాచారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి అనుమతి ఇచ్చారు. దీని వెనక చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్రకు సంబంధించి చరిత్రకారులు వాళ్ళ పుస్తకాలు రాశారు. వాళ్ళు ఎలా ట్రీట్ చేయబడ్డారు, వాళ్ళు అక్కడ ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నారు, ఆ సంఘం ఎన్ని హింసలు ఎదుర్కొంది, ఆ సంఘం హింసలు ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి వ్యక్తులు చనిపోయారు, ఆ చంపబడినటువంటి వ్యక్తుల పేర్లేంటి, ఆ వ్యక్తులు ఏ రకంగా చంపబడ్డారు, చంపబడినప్పుడు వాళ్ళ తీరు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది. ఇలా సంఘంలో కొంతమంది చరిత్రకారులు జరిగినటువంటి విషయాలను రాశారు. జాగ్రత్తగా విందాము. ఈయన రాసినటువంటి ఈ హిస్టరీ, ఈ చరిత్ర ఒళ్ళు గగురుపరుస్తుందండి. పాలికార్పు మరణం వరకు నమ్మకం ఉండమని దేవుడు చెప్పారు కదా. మరణం వరకు నమ్మకంగా ఉండటానికి ఈ పాలికార్పు అనేటువంటి ఒక భక్తుడు
తన ప్రాణం పోయే ముందు మాట్లాడినటువంటి మాటలు మనకు మేలుకొలుపు కావాలి. మనకు వచ్చే కష్టం, మనకు వచ్చే శ్రమ, మనకు వచ్చే బాధ క్రీస్తు ప్రభు కొరకు బ్రతుకుతున్నందుకేం కాదు సుమే. క్రీస్తు కొరకే ఈ శ్రమలు అనుభవిస్తున్నాం అనేటువంటి గొప్ప జీవితాలేమి ఈరోజు సార్వత్రిక సంఘంలో సభ్యులకి లేదు. ఎవరో అరకొర ఎక్కడో ఉంటారు, అందరూ ఉండరని నేను అంటలా. అలా అని చెప్పేసి అందరిలో కొందరు లేకపోలేదు. ఈయన రాస్తూ స్ఫురణలోని క్రైస్తవులు ఎలా ట్రీట్ చేయబడ్డారో వివరించారు. ఏం రాశాడో తెలుసా అండి వాళ్ళు? ఈయన యూసుఫీస్ అనే వ్యక్తి ఏం రాశాడో తెలుసా? వారు కొరడాలచే చేల్చబడుతుండగా చుట్టూ నిలిచి చూసిన వారు వారి రక్తనాళాలను కప్పిన మాంసము ఒలుచుకుంటూ వస్తున్నందుకు ఆశ్చర్యపడిపోయేవారంటండి. కొరడాలతో కొడుతున్నప్పుడు అంటండి, నరాలను కప్పే మాంసం ఉంటుంది చూసారా, ఆ కొరడ అలా పట్టుకున్నప్పుడు ఆ మాంసం ఆ కొరడతో చీల్చుకుని వచ్చేసేదంటండి. ఇప్పుడు ఇలా కొడుతున్నప్పుడు బద్ది పడింది అనుకోండి, గాయమైంది అనుకోండి, పర్వాలా. ఆ కొరడ ఇలా పట్టుకుని దానికి ఉన్నటువంటి గ్రిప్స్, దానికి ఉన్నటువంటి ముళ్ళు అలా పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ ముళ్ళతో పాటు పై చర్మం కాదండి, మాంసం. శరం వస్తే పర్లా, శరం వస్తే గీత పడుతుంది. ఆ చర్మంతో పాటు నరాల్లోనికి ఆ ఎముకలు గుచ్చుకుని అక్కడ ఉన్నటువంటి కండని లాక్కొచ్చేసేదండి. లాక్కొచ్చినప్పుడు ఆ చర్మం కింద ఆ మాంసంలో ప్రవహిస్తున్నటువంటి నరాలు ఉంటాయి చూసారా, ఆ నరాలు తెగిపోయి అంటండి గొర్రెపోతుని వేటేసినప్పుడు చిందుతా చూసారా రక్తం, అలా చిందుతుంటే కళ్ళారు చూసారంటండి. సంఘం ఏం చూశారు వాళ్ళు? అలా కళ్ళతో చూశారండి. కొడతంటే రక్తం అలా చిందుతుంటే కళ్ళారు చూశారంటండి వాళ్ళు, స్ఫురణ సంఘస్థులు. అలాంటి సిచ్యువేషన్లు ఏమి సంఘాలకి లేవులే ఇప్పుడు. ఆయన రాసిన మరొకటి ఏంటంటే, నేల మీద పరిచిన శంకు గువ్వల మీద వారిని పడుకోబెట్టేవారంటండి. శంకు గువ్వలు మనం నడవగలమా? ఒకసారి కాకినాడ వెళ్ళాను నేను, తమ్ముళ్ళు అక్కడికి రమ్మంటే సరదాగా లోనికి సముద్రానికి విజిటింగ్ చేద్దాం రండి అంటే వెళ్ళాం. వెళ్తే మీరు చెప్తే నంబర్ అక్కడ ఉన్నటువంటి గువ్వలండి, బ్లేడు ఎలాంటి బ్లేడు కూడా దానికి సరిపోదు. అలా పడిందా, ఎంత లోతుకి వెళ్ళిపోద్దా, కంట దిగిపోయి మనకు తెలియదు, తర్వాత తెలుస్తుంది ఇలా చూసుకుంటే. రేపు వెళ్తున్నాను కాకినాడ, వచ్చే వారిని చూపిస్తాను, నత్తలు పట్టుకొస్తున్నాయి. ఆ శంకు గోవులు మీకు పట్టుకొచ్చి చూపిస్తాను. మీరు నిజమనుకుంటున్నారో లేదనుకుంటున్నారో నాకు తెలియదు, వాస్తవానికి చూపిస్తాను. అది శంకు గువ్వ అండి. అసలు అది దిగితే ఇంత లెక్క మాంసం 6 పొరలు అలా తెగిపోద్ది ఖచ్చితంగా. అలాంటి గువ్వల మీద స్ఫురణ సంఘస్థులు పడుకోబెట్టేవారంట బట్టలిప్పి. ఆయన రాశాడు, ఆ శంకు మనలో సోలాల వలె పదునుగా ఉండేవంట. ప్రతి విధమైన శిక్ష హింస గుండా వెళ్ళిన మీదట చివరికి వాళ్ళందరినీ ఆ గాయాలైపోతాయి కదా, సోలాలు అవి దిగిపోయి ఆ శంకు గువ్వలు దిగిపోయి వాళ్ళు తీసుకెళ్ళి ఆ రక్తం కారుతున్నప్పుడు అడవి మురగాలకి ఆహారం వేసేసేవారంట, అలా వదిలేసేవారంట అండి. ఆకలితో కొన్ని జంతువులు అలా ఉంచి ఒక్కసారిగా రక్తం కారుతున్న ఈ స్వర్ణ సంఘస్థులు వదిలేసి ఆ జంతువులు వదిలేస్తే ఆ రక్త వాసనకి ఏం చేస్తాయి? మనకు పలవ వండుతున్నప్పుడు మన ముక్కులు ఏమవుతాయి, మన కడుపులు ఏమవుతాయి? ఇప్పుడు ఇంత వాకింగ్ చదువుతుంది కదా, అక్కడ పలవ ఉండేసి పాస్టమ్ గారు ఆ డోర్ తీసారు, ఇంకా అక్కడ మన పేగలు ఏం చేస్తాయి? ఆపే ఎందుకంతసేపు వాక్యం అన్నట్టుగా అనిపిస్తాయి. మన పైకి చెప్పం కానీ లోన పొట్ట మధ్యప్రదేశ్ మాత్రం హావభావాలు అలాగే ఉంటాయి. వదిలే అన్నట్టుగా చూస్తుంటారు. నిజంగా అక్కడ ఆకలి తలమటించిపోతున్న జంతువులు కూడా రక్తం కారుతున్నప్పుడు ఆ వాసనకి ఎగబడిపోయి అంటండి, పర్రపర్రలు ఆడించేసి అంట, కురుకురే తిన్నట్టు తినేసి అంటండి. స్వర్ణ సంఘస్థులు అలా ట్రీట్ చేయబడ్డారంట. అలాంటి టైంలో ఆ సంఘానికి ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన పేరు పాలికార్పు. ఆయన్ని పెద్ద ఆయన కదా, నాయకుడు కదా అని చెప్పి సంఘస్థులు దాచేశారంట. పాలికార్పు గారిని దాచిపెట్టే ప్రయత్నం చేశారంట. దాచిపెట్టారని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలుసా అండి, ఒక చిన్న ఆ సంఘంలోనే ఒక చిన్న బాలుని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారంట. ఎక్కడ దాచారు చెప్పమని ఆయన రాసిన బుక్లో చెప్తున్నాను మీకు. బయటికి తీసుకొచ్చారంట. బయటికి తీసుకొచ్చి అందరు ఎదురుకుండా బాలుని కొడుతుంటే సంఘం ఏమవుతుందో చెప్పాలి. బాలుని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వృద్ధుని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? నోట్లో మాటలేదు మీకు, వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో, లేదా అక్కడికి వెళ్ళిపోయారు పాలికార్పు గారి దగ్గరికి. బాలుడు అవసరమా సంఘానికి? వృద్ధుడు అవసరమా? చిన్నోడు కదా, ఈ చచ్చిపోతాడు, ప్రాణం పోద్ది,
ఆయన రేపు మాపు ఆయన చనిపోతాడు అనే అనుకుని ఆయన బయటికి తీసుకొచ్చేస్తారేమో అని చాలా చిత్రహింసలు పెట్టారంట, సావు బాధేశారంట. కానీ ఎవ్వరు నోరిప్పలేదంట. అప్పుడు పాలికార్పు గారు బయటకు వచ్చాడంట. వచ్చి ఆయన అన్నాడంట, నన్ను బంధించండి, బంధించి తీసుకెళ్ళండి అని అన్నప్పుడు బంధించడానికి వచ్చారంట గొలుసులు పెట్టుకుని. ఆయన అన్నాడంట, ఫైనల్గా వంట చేయించాను మీకోసం, తినేసి నీరసం లేకుండా తీసుకెళ్ళండి అన్నాడట. మీకు అర్థమైందా? పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఏమని చెప్పాడు? చక్కగా అమ్మగారు భోజనం వండారు, మీకు నచ్చిన కూరలో తినేసి తీసుకెళ్ళండి అన్నాడండి. వాళ్ళు దానికి సమ్మతించి భోంచేసి లోపిని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ప్రభువా నన్ను సిద్ధపరచండి, మరణం కొరకు నన్ను సిద్ధపరచండి. మీరు చెప్పారు ఏమని మరణం వరకు నమ్మకంగా ఉండమని. నా నమ్మకాన్ని నేను కోల్పోకూడదు, ఈ ప్రాణ భయంతో నేను నీకు దూరం కాకూడదని నేను ప్రార్థన చేస్తున్నానండి. అక్కడ కూర్చుని వీళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారంట. సరే, ఈ ప్రార్థన చూసి వెళ్ళి చెప్పారు నాయకుడితోటి. ఈ రక్త పిపాసతో నిండిపోయినటువంటి జనులు, ఈ యూదులు మొత్తం అందరూ అక్కడికి వచ్చేసారు. ఆయన్ని నాయకుడి దగ్గర తీసుకొచ్చారు. నాయకుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత అలా నిలబెట్టారు. మాట్లాడుతున్నాడు నాయకుడు ఆయనతోటి, పాలికార్పుతోటి. ఏమనంటే, కైసరు జ్ఞానాతిశయముని బట్టి ప్రమాణించే, నీ జ్ఞానాతిశయాన్ని బట్టి ప్రమాణించే యేసుక్రీస్తు వారిని దూషించు. ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారిని దూషించు, నేను నిన్ను వదిలేస్తా. నిలబెట్టినప్పుడు ఏమంటున్నాడు? ఏమొద్దు, నువ్వేం చేయక్కలా, యేసుక్రీస్తు వారిని చిన్న మాటను నిన్ను వదిలేస్తాను అని అన్నాడంట. దానికి పాలికార్పు గారు ఇచ్చిన జవాబు అంట, 86 సంవత్సరాలు నేను ఆయన సేవించాను, ఆయన నాకు ఎన్నడూ కీడు చేసినవాడు కాడు, నన్ను రక్షించిన నా రాజును నేను ఎలా దూషించగలను అని అన్నాడంట. దానికి స్పందిస్తూ ఈ ప్రోకౌన్సిల్ సభ్యుడు అధికారి ఏం చేశాడంటే తెలుసా? సింహాలను తీసుకొచ్చి, సింహాలు ఆడించుకొని తీసుకొచ్చి, సింహాలు ఎదురుగుండి చూపించి అడుమొరగాలతోటి బెదిరించే ప్రయత్నం చేశాడంట. అప్పుడు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కొద్ది దూరం తీసుకెళ్ళి కాల్చడానికి అగ్నిగుండం ఉంటుంది కదా, అందులో పాడేశ్వర్యాల్లో ఫస్ట్ సెక్షన్లో ఒక బంగారు అదే ఇత్తడి అట్లు బొమ్మల్లో పెట్టేసి అందులో దింపేసేవారు బతుకుండగానే. అందులో మలమల అతిపై గురించి మనం నేర్చుకున్నప్పుడు చూసాం, ఇత్తడి ఎద్దులు పెట్టేసి కాల్చేశారు ఆయన బతుకుండగానే. అలాంటి అగ్నిగుండం ఒకటి ఉండేదంట. అక్కడికి తీసుకెళ్ళి చూడు అన్నాడంట. ముందు సింహాన్ని చూపించాడంట, మాట్లాడలేదంట ఈయన. ఆ ఎదరికి వెళ్ళిన తర్వాత అగ్నిగుండాన్ని చూపించాడంట. ఏంటి నీ స్పందన? దూషిస్తావో వదిలేస్తాను అన్నాడంట. దానికి ఆయన జవాబు ఇచ్చాడంట. ఏంటో తెలుసా? నీవు నన్ను భయపెట్టే అగ్ని కొంచెం సేపు మండి ఆరిపోతుంది, రాబోయే తీర్పును గురించి నీకేం తెలియదు, దుష్టుల కొరకు నిత్య అగ్ని యొక్క శిక్ష భద్రం చేయబడింది. ఏంటి ఆలోచన చేస్తున్నావు? నువ్వేం కావాలో కోరుకో అన్నాడంట పాలికార్పు. ఎవరిని? ఈ అగ్ని చూపించి నన్ను భయపెడుతున్నావు. నీ కొరకున్న అగ్ని ముందు ఈ అగ్ని గొప్పది కాదు, కొంచెం సేపు ఆరిపోద్ది, అది ఆరదు. దాని మెటీరియల్ వేరు, దాని మెటీరియల్ మనిషి కనిపెట్టింది కాదు. నన్ను ఇందులో పాడేస్తే నిన్ను అందులో పాడేసాయని రెడీగా ఉన్నాడు. నువ్వేం కావాలి నువ్వు కోరుకు, నేను కోరుకుంటాం కాదు అన్నాడంట. నన్ను వదిలేస్తే అక్కడ తప్పించుకుంటావు, ఇక్కడ ఆడేసామనుకో అది నీ కొరకు రెడీగా ఉందా, నువ్వు నిర్ణయించుకో, నేను కాదు అన్నాడంట పాలికార్పు. ఇక అంతే, ఇతను ఒప్పుకునేలా లేడు. లాక్కొచ్చాను అన్నాడు, ఏహేద్దాం అన్నాడు. లాక్కొచ్చాను అంటంతోనే యూదులు అంటండి, అరుపులు అంటండి, చంపేమని కేకలు అంటండి. యేసుప్రభువు వారిని తీర్పు తీర్చడానికి ముందు పిలాతు ముందు నిలబెట్టినప్పుడు అరిచారు చూసారా? ఎవరు కావాలని అడిగారు వీళ్ళు? యేసును సిలువేయండి, బరబ్బాను విడవండి, యేసుని సిలువేయండి, బరబ్బాను విడవండి. ఇలాంటి కేకల్లో పాలికార్పుని చంపండి, పాలికార్పుని చంపండి అంటంతోనే ఆ ప్రొకౌన్సిల్ అధికారి మరణశిక్ష విధించాడంట. చంపేమని, అగ్నిగుండంలో పాడేయమని. ఏముంటాయి చూసారా? కొయ్యలు ఉంటాయి, అంటే చెక్కకే చైన్ కింద ఉండి ఇలా గ్రిప్ ఉంటుంది, ఇలాగ మనకి పెట్టుకుంటారు చూసారా, బేడీల టైప్లో. దానికి చక్కగా ఉంటుంది. ఆ రెండిట్లు ఇలా పెట్టి బిగించారంట. అలా బతుకుండగానే కట్లు పెంచేసి చంపేయాలి. సరికి ఈయన మరణానికి అప్పగించిన రోజు అంటండి, శిక్ష చేసిన రోజు అంట శనివారం అంట. శనివారం యూదులు
గొప్పగా భావించేటువంటి విశ్రాంతి దినం. ఆ రోజు చిన్న పని కూడా చేయకూడదు అంటున్నారు వాళ్ళు. అలాంటి చిన్న పని కూడా చెయ్యని పవిత్రంగా భావించే ఆ విశ్రాంతి దినాన ఏ పని చేయరంటండి వాళ్ళు. దుప్పటి దులపకూడదు, ఆ రోజు పొయ్యి వెలిగించుకోకూడదు, ఆ రోజు 2000 పర్లాంగులు అంటే కిలోమీటర్న్నర కంటే ఎక్కువ నడవకూడదు, కట్టెలు ఏరుకోవటానికి కూడా వెళ్ళకూడదు. స్పష్టంగా ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు రాయబడింది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే తెలుసండి, విశ్రాంతి దినాన్ని కూడా అధిగమించి దేవుణ్ణి అగౌరవపరచడానికి ఇష్టపడి పాలికారుపు బతకూడదని చెప్పేసి కట్టెలు ఏరుకొచ్చేసారంటే ఆడ మగ పిల్ల పెద్దగా అందరూ వెళ్ళిపోయి మొత్తం మట్టుకొచ్చేసి ఆయన మీద కట్టెలు పేర్చేసారంట. ఆయన మీద అంత కోపంతో. అంతకని చేసింది ఏంటి? క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దానికి. అప్పుడు అగ్గిని పేర్చేశారంట. కట్టెలు పేర్చినప్పుడు ఆఖరిగా చిన్న అవకాశం ఇచ్చారంట ప్రార్థన చేసుకోమని. ఆ ప్రార్థన చేశాడంట ఆయన. ఆయన ఏమన్నాడంటే తెలుసండి, ఈ అగ్నిని భరించడానికి నాకు శక్తినిచ్చిన వాడే ఆ పేర్చిన వాటిపై కదలకుండా నిలిచి ఉండి బలాన్ని ఇస్తాడు అని ప్రార్థన చేశాడంట. చచ్చిపోతాం మనమైతే. చిన్న అవకాశమే, అంత దూరమా? ఇన్ని అవకాశాలా? మన సినిమాలో చూస్తాం, సినిమా యాక్టర్లు గోల్డ్ కండలేనుడు మాట్లాడుతుంటాడు, కంటి చూపుతో చంపేస్తా అంటాడు. కంటి చూపుతో చచ్చిపోతారా? అంత భయంకరంగా ఉంటుందా? తొడగొడితే చస్తావు అంటాడు. ఈ సినిమాలు, ఇది రియల్. నన్ను అక్కడ నిలబడి ఆ కట్టెలు కాలుతున్నప్పుడు ఆ మంట నన్ను బెదిరించకూడదు, ఆ మంట నన్ను కదలకుండా ఉంచాలి. మళ్ళా మాడుతున్న నా సోవాలు చూడాలి, వాళ్ళు చూడాలి. అలాంటి శక్తి నాకు కావాలని ప్రార్థన చేశాడంట. ఆ కొరత చుట్టూ తన చేతులు రెండింటిని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేశాడంట. ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడంట. లాస్ట్ని ఏంటో తెలుసా? రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుని అని అన్నాడంట. ఆమేన్ అని అన్నాడంట. యేసుక్రీస్తు వారు పత్రికలు చెప్పాడు చూసారా? రెండో మరణం వల్ల ఏ హాని చెందడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడు. నేను మరణం వరకు నేను నమ్మకంగా ఉన్నాను. ఆమేన్. రెండో మరణం నా మీద అధికారం చేయదు. ఈ మరణానికి భయపడి నేను వెనక్కి తిరిగితే రెండో మరణానికి పోతాను. ఈ మరణం ద్వారా వాళ్ళు రెండో మరణానికి అప్పగించబడతారు. ఇవేం చేయాలనుకున్నా చెయ్యి అన్నాడు. ఇది మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి కట్టుబడినటువంటి ఒక భక్తుడు. ఆయన జీవితం గగురు పొడుస్తుంది. 86 సంవత్సరాల వయసులో 86 సంవత్సరాల వయసులో అంత భక్తి చేసి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు బతికే మనిషిని ఒక వ్యక్తి వచ్చి చంపేస్తానంటే ఏమంటాడు చెప్పండి? ఇంకా అలాగే చచ్చిపోతాం కదేంట్రా, ఇదిలో వదిలేద్దాము, ముసలాన్ని అయిపోయింది కదా, ఇంక నేను చేసేది ఏముంది, ఎక్కడికి బయటికి వెళ్ళాను వాకింగ్ చెబుతానా, లేకపోతే ఎవరినైనా మారమని చెప్తానా, కరపత్రికలు పంచుతానా, సేవ చేస్తానా, శక్తి లేదు కదా, సరే ఓ మాట చెప్పేస్తే పోలా అని అనుకున్నాడా? మనం ఏమనుకుంటాం? ఇలాంటి అవకాశాలు వస్తే ప్రతి అవకాశాన్ని పుష్కలంగా సద్వినియోగం చేసుకుంటాం. అందుకే అంటున్నాడండి, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఉన్నాడా పాలికార్పు? నమ్మకంగా ఉన్నాడా? ఆ పరిస్థితులు మనకి ఏమైనా ఉన్నాయా? అలాంటి విపత్కరమైన పరిస్థితులు మనం ఏమైనా ఎదుర్కొంటున్నామా? అలాంటి భయానకమైన పరిస్థితులు ఈరోజు సంఘానికి ఉన్నాయా? లేవు. లేకపోయినా కూడా ఏమి లేదు మన దగ్గర. నమ్మకం లేదు. దేవుడంటే నమ్మకం కోల్పోతున్నాం, దేవుడిని వదిలేస్తున్నాం, దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇది పాయింట్. అలాంటి వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. కానీ ఈరోజు సంఘం మరణం వరకు నమ్మకంగా ఉందా అని అడిగితే, మరణం వరకు నమ్మకంగా ఉండకుండా చేసే కొన్ని పనులు, కొన్ని విషయాలు ఈ భూమి మీద జరుగుతాయి. పాలికార్పులా నిన్ను కూర్చోబెట్టి యేసుక్రీస్తు వారిని దూషించు, నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పే మనుషులు ఏమో మన మధ్య లేరు. అయినా సరే మనం ఏం కోల్పోతున్నామని అంటే నమ్మకాన్ని కోల్పోతున్నాం. నమ్మకాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటి? మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? కొన్ని విషయాలు చూపిస్తాను. ఉన్నామా మనం నమ్మకంగా? ఉన్నామా? ఉందాం కాదు ఉన్నామా అంటున్నా. మరి నమ్మకంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? ఏ కారణాలు ఉంటాయి కదా. ఎందుకు నమ్మకాన్ని విడిచిపెట్టారు? నమ్మకంగా ఉండమంటే ఏంటి? విశ్వాసాన్ని వదలకూడదు, నిరీక్షణ విడిచిపెట్టకూడదు. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉందని చెప్పి వాడు ఏం చేస్తాడు? ఎలా కనపరుచుకుంటాడు తన భక్తిని?
మరణం వరకు నేను నమ్మకంగా ఉన్నాను, ఉండగలుగుతున్నాను, ఉంటూనే ఉన్నాను అని చెప్పి ఎలా చూపించగలడు? మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి గల కారణాలు చూసామనుకోండి, ఆ కారణాలు మీలో లేకపోతే మీరు నమ్మకంగా ఉన్నట్టే. దీనికి ఆపోజిట్ అదే కదా. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో నీ జీవితంలో లేకపోతే నువ్వు నమ్మకంగా ఉన్నట్టు లెక్క. ఏంటంటే మొదటిది లోకస్వార్త 7 అధ్యాయము 30 వచనం. లోకస్వార్త 7 అధ్యాయం 30 వచనం చదువుతారా? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను తమ విషయమైన అలా కాదండి, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రోపదేశకుల విషయంలో, పరిసయ్యుల విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడం గల కారణం ఏంటంటే దేవుని సంకల్పాన్ని మనం నమ్మకపోవటం. దేవుని సంకల్పాన్ని మనం నమ్మకపోవటం. అంటే సంకల్పం అని అంటే పథకం, ప్రణాళిక. అంటే మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది అని అన్నప్పుడు దేవునికి మన పట్ల ఒక పథకం ఉంది, దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా, ఆ పథకంలో భాగంగా మన జీవితంలో కొన్నిటికి దేవుడు అనుమతిస్తాడు. ఒక ప్లాన్ వేసుకున్నారనుకోండి, ప్లాన్లో భాగం ఏంటో మధ్యలో ఆయన అప్పుడప్పుడు అరుతున్నాడు ఏంటి అన్నారు అనుకోండి, ఒక ఆయన మాట్లాడకుండా అది ప్లాన్లో భాగం, అలా అరగాలి అని బయటోడు చెప్పాడు. దేవుని సంకల్పం ఏంటి చెప్పడం? మన జీవితంలో దేవుని సంకల్పం, నీ జీవితంలో ఇలా చనిపోవాలి అని దేవుడు సంకల్పించాడు. నువ్వు దాన్ని ఒప్పుకోకపోతే ఎలా? దేవుడు నువ్వు ఆకలితో ఇబ్బంది పడాలి అని సంకల్పించాడు, అది ఆయనకి ఇష్టమైంది. అబ్బాబ్బే పుష్కలంగా ఉండాలి నా దగ్గర డబ్బు, ఆహారం అని నువ్వంటే ఎలా? మన జీవితాల్లోనండి, మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు అవి దేవుని సంకల్పం ప్రకారమే జరుగుతాయి. కరువైనా, వస్త్రహీనత అయినా, మరణమైన, వ్యాధి అయినా, శ్రమ అయినా, హింస అయినా, ఏదైనా మన జీవితంలోకి వచ్చిందనుకోండి, అది ఎందుకు వచ్చింది చెప్పాలి. దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన విషయంలో. ఇది నీ జీవితంలో నేను అనుమతిస్తున్నాను, నేను ఇలాగే నిన్ను కాపాడాలనుకుంటున్నాను, ఇలాగే నేను రక్షించుకోవాలనుకుంటున్నాను. కానీ చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. డబ్బు ఉన్నవాడేమో దేవుని నమ్మలేదు, డబ్బు లేనివాడేమో దేవుణ్ణి నమ్ముతున్నాడు. మనం ఏమనిపిస్తుంది, ఇదేంటిరా దేవుని నమ్ముకున్న వాళ్ళేమో కారులో తిరుగుతున్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళమేమో ఎలా ఉన్నాం, పేదోళ్ళ కింద ఉన్నామేంటిరా అంటే దేవుని నమ్మితే వేస్ట్ అనమాట. ఏమనిపిస్తుంది మనకి? ఇవన్నీ వదిలేస్తే ఏమొస్తుంది మనకి? దేవుని సంకల్పం ఏంటి తెలుసా? మన పేదరికంలో ఉండి చనిపోయి అక్కడ ధనవంతులుగా ఉండాలని సంకల్పిస్తున్నాడు. ఇవన్నీ మన జీవితంలో దేవుని సంకల్పం అని మనం మర్చిపోయామనుకోండి, మరణం వరకు నమ్మకంగా ఉంటామా? ఏం చేస్తాం? ఓరు బాబా ప్రార్థనకు మానేద్దాం రా బాబా, ప్రార్థనకి వెళ్ళిన కాంచి అన్నీ కష్టాలే. ఈ కష్టాలు దేవుని సంకల్పం. ప్రార్థనకి వెళ్ళిన కాంచి అన్నీ బాధలే. ఈ బాధలు దేవుని సంకల్పం. నీ విషయంలో ఆయన ప్రణాళికలో నీ విషయమై నువ్వు కష్టపడాలని ఉంది, నువ్వు బాధను అనిపించాలని ఉంది, నువ్వు ఆకలితో గడపాల్సిన దినాలు ఉన్నాయని రాసుకున్నాడు. అది ఆయన సంకల్పం. నువ్వు దాన్ని నిరాకరిస్తే నువ్వేమవుతావు? మరణం వరకు నమ్మకంగా ఉండలే. నేను పాత మనిషిని కాదు, పాత మనిషి గురించి ఒకసారి కాపర్ మిల్ని అడగండి. ఇప్పుడు స్టీఫెన్ పాల్ అని పేరు మీద సేవ చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తి గతంలో శ్రీనివాస్ ఇక్కడ. అతను బతికేలాంటిది ఒకసారి అడగండి, అతని జీవితం ఎలాంటిది ఒకసారి అడగండి. అడిగితే చెప్తారు. అసలు నా క్లాస్మేట్లు అంటున్నారు, అసలు నువ్వు శ్రీనివాసవేనా రా, శ్రీనిగాడివేనా నువ్వు అని అడుగుతున్నారు. ఎలా అంటే అసలు అది కనపడతలేదు, అసలు ఆనవాళ్ళే లేవు. మాట తీరులో కానీ, నడకలో కానీ, వాకింగ్ చెప్పేటప్పుడు కానీ, నీ పద్ధతుల్లో కానీ, మాతో సహవాసం చేసే విషయంలో కానీ అసలు అవి ఏం కనపట్టలేదు అన్నాడు. అంటే ఆ పాత మనిషిని నేను కాదు, కొత్త మనిషిని అయ్యాను. కొత్త మనిషిని అయిన తర్వాత పాత మనిషిని చేసేసేలాగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. తాగుబోతుడు కూడా తిట్టేస్తున్నాడు నన్ను, తిరిగిపోతుడు హైలైట్ చూపించేస్తున్నాడు.
కనీసం దేవుని కొరకు యవ్వన ప్రాయంలో నాకు అనిపిస్తుంది, యవ్వన ప్రాయంలో యవనస్తులైనటువంటి బిడ్డలను పెట్టుకుని ఈ పరిచర్య జరిగిస్తున్నాను. ఈ పరిచర్య జరిగిస్తుంటే ఏళ్ళేంటి నా మీద దాడి చేస్తున్నారు, ఏళ్ళేంటి నన్ను అవమానపరుస్తున్నారు, ఏళ్ళేంటి నన్ను అల్లరి చేస్తున్నారు అనే ఒక ఆలోచన నాకు వచ్చిందనుకోండి, నేను తొలగిపోతాను. నేనేమనుకుంటున్నాను తెలుసా? వాళ్ళు నన్ను తిట్టాలి, వాళ్ళు నన్ను అల్లరి చేయాలి, వాళ్ళు నన్ను దూషించాలి. వాళ్ళు దూషించినప్పుడు, వాళ్ళు అల్లరి చేసినప్పుడు నేను కరెక్ట్గా నిలబడి సేవ చేస్తానేమో. ఇది దేవుని సంకల్పమేమో. అందుగురించే ఆ కోణం కాకుండా ఈ కోణం తీసుకుని నేను ముందుకు సాగుతున్నాను. ఆ కోణం తీసుకున్నాను అనుకోండి, ఏ కోణం? ఇంత కష్టపడి అవడంలో సేవ చేస్తుంటే ఈడెవడరు నన్ను తిడతాడు అని పాత సీన్ కూడా వచ్చాడు అనుకోండి, పాత సీన్ కూడా వస్తే వాళ్ళకి నాకు పడద్ది, దేవుడికి నాకు కట్ అయిపోద్ది. ఎవడరు నువ్వా వాక్యం చెప్పడానికి ఎక్కడికి వచ్చావు అంటాడు. నేనేం చేయాలి ఇప్పుడు? దేవుని సంకల్పానికి లోబడాలా లేదా? లోబడాలి. మీ జీవితాల్లో కూడా అలా అనిపిస్తుందండి. అది దేవుని సంకల్పం అని నమ్మండి, పట్టించుకోవద్దు. చెవిటోళ్ళు అయిపోయింది అంతే. అంటే చెవిటోళ్ళు అయిపోతే మనకి ఏమన్నా ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం ఎవడో తిట్టాడంట, అది ఇప్పుడు వచ్చి చెప్పింది ఆవిడ వచ్చి, అది గొడవ అయిపోయింది. అది తిట్టినోడు పోయాడో ఏమి లేదు. ఇక ఇప్పుడు ఈ 2 రోజులు నువ్వు మదన పడిపోయి మంచం మీద పడి అన్నం తినటం మానేసి దొళ్ళుతా అటు తిరిగి నిద్ర లేకుండా ఆలోచించేసుకుని నీ బుర్ర పాడు చేసుకుని ఆరోగ్యం పాడు చేసిన అంత అవసరమా? చెవిటాడు అయిపోతే గొడవ ఉండదు. నాకు చెప్పుకో. వాళ్ళు ఏమన్నారు నాకు చెప్పుకో, గాల్లో కలిసిపోద్దా మాట. నేను వింటే నాకు, నేను వినకపోతే నాకు కాదు. అది నిన్నే అన్నాడు, నేను వినలేదు, నాకు కాదు, నన్ను అనలేదు. అది ఒకవేళ అనుకున్నారనుకోండి, ఏంటి అంటున్నారు నా గురించి అన్నావు అనుకో, దూరం పోతావు. నువ్వు దేవుని సంకల్పానికి నువ్వు లోబడతలా. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఏది జరిగినా అది దేవుని సంకల్పం అని నమ్మినప్పుడే మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటావు. ఎవడేమనుకున్నా అది దేవుని సంకల్పం. ఎందుకంటే నన్ను సరిచేయటానికి దేవుడు వాళ్ళని పెట్టుకున్నాడేమో అనుకుంటా. నమ్మకంగా ఉండకపోవడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? దేవుని సంకల్పాన్ని నమ్మకపోవటం. మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా దేవుని సంకల్పం అని మనం నమ్మకపోవటం. ఏం జరిగినా అది దేవుని సంకల్పం అని నువ్వు భావించినప్పుడు మరణం వరకు నమ్మకంగా నిలబడతావు. దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇది, ఆయన పిల్లలతో చెప్తున్న మాట. మరణం వరకు నమ్మకంగా ఉండనని కోరిన దేవుడు ఆయన సంకల్పాన్ని మీరు గుర్తించండి, మీరు నమ్మకంగా ఉంటారని చెప్తున్నాడు. మరొక విషయం ఏంటంటే, ప్రకటన 2:9. ప్రకటన 2:9. అమ్మ, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. అంటే మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి మరో కారణం ఏంటి చెప్పనా? శ్రమలకు భయపడటం. దేనికి భయపడటం? శ్రమలకు భయపడటం. అదేనా? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి గట్టిగా. ఎందుకంటే దరిద్రుడు వెళ్ళిపోవాలి. నీ దరిద్రత నేను ఎరిగిన అన్నాడు కదా ఆయన. ఈ దరిద్రత కాదు, ఏదో వాక్యం వినడానికి నీరసం వచ్చేసేలాగా ఈ దరిద్రత కాదు. తినటానికి ఆయన నమ్ముకున్నందుకు తినటానికి కూడా ఎవడు ఉద్యోగం ఇవ్వలేదు, పని ఇవ్వలేదు, రూపాయి ఇవ్వట్లేదు. ఆ దరిద్రత ఆయన ఎరుగుతున్నా అంటున్నాడు. ఈ దరిద్రత కాదు. ఈ దరిద్రత రోజు మనకు తెలిసిందే. వాక్యం వినే టయానికి సరిగ్గా మంచి పాయింట్లోకి వెళ్ళేదానికి పడుకో, నీకెందుకు అది అని చెప్పి దరిద్రత కాదు ఆయన చెప్పేది. ఏమంటున్నాడండి? నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. చాలామంది శ్రమలకు భయపడంటే నమ్మకంగా ఉండరంట, బయటకు పోతారంట. శ్రమలకు బయటికి వెళ్ళిపోతారంట భయపడి. శ్రమలకు భయపడేవాడు నిలబడ్డంట దేవుళ్ళో. సామెతల గ్రంథం 24:10 చూడండి. సామెతల గ్రంథం 24:10 ఏమంటున్నాడు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతకానివాడు అవుతావు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా చేతకానివాడు అవుతావు. ఇవాళ చాలామంది దేవుళ్ళలోంచి తొలగిపోవటానికి, వారిని మరణం రాకమునిపే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చే శ్రమలను బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. ఏం చెప్తున్నాడండి దేవుడు?
10 దినములు 10 అన్నాడు కదా, 10 దినములు శ్రమ కలుగును అన్నాడా? 10 దినములు శ్రమ కలుగును. శ్రమలు ఎన్ని దినాలు? 10 దినాలు. శ్రమలు ఏంటండి? శ్రమలు ఎన్ని దినాలు వస్తాయి? శ్రమ దినానికి కృంగిపోతే నువ్వు చేతకానివాడు అయిపోతావు. శ్రమ దినమని నువ్వు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవునికి దూరం కావద్దు కృంగిపోయి. ఏంటి నాకే ఈ శ్రమలు, ఏంటి నాకే ఈ బాధలు, ఏంటి నాకే ఈ కష్టాలు, ఏంటి మాకే ఇలా జరుగుతుంది, ఏంటి మాకే ఈ పరిస్థితులు ఏంటి దాపురిస్తున్నాయి అని అనుకుని నువ్వు దేవుణ్ణి, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటే నీకు జీవ కిరీటం దక్కదు. మరణం వరకు నమ్మకం ఉండకపోవటానికి 10 దినాల శ్రమ మనల్ని ఏం చేస్తుంది? నమ్మకాన్ని పోగొట్టేస్తుంది. 10 దినములు శ్రమ కలుగునంటే చాలా రకాలైనటువంటి వివరణలు ఇచ్చారు 10 దినాలు అనే దానికి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, వినండి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి, శ్రమ దినాన నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు భయపడద్దని చెప్పారు కదా. నీకు మరణాపాయం వచ్చినా నువ్వు భయపడకు, నిన్ను చంపేసే శ్రమ వచ్చినా నువ్వు భయపడకు అని చెప్పారు కాబట్టి నువ్వేం చేయాలి? కృంగిపోకూడదు. ఎందుకు కృంగిపోకూడదంటే 10 దినములు శ్రమ అన్నాడు. ఎన్ని దినాలు? 10 దినాలు అంటే ఏంటి? విన్నారా ఇంతకు మునిపి ఎవరైనా? వెళ్ళదా? యూట్యూబ్ జోలికి వెళ్ళరేమో అసలు. మెసేజ్లు ఇంక వినరేమో. ఒకసారి నేర్తే ఇంకా మైండ్లో పీట్ అయిపోద్దేమో. ఇంకా ఆదివారం మెసేజ్లే కాదు, ఉన్న మెసేజ్లు కూడా వస్తుంది యూట్యూబ్లో, చూడండి దయచేసి. ఆత్మీయంగా బలపడతారు. ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు చూసి బలపడ్డామని ఫోన్లు చేస్తున్నారు. దగ్గరున్న వాళ్ళేమో ఖాళీ లేదంటున్నారు. 10 దినాలంటే ఒక మాట చూద్దామండి. అంటే 10 దినాలు శ్రమ కలుగును అనే మాట అక్కడ యేసుప్రభువు మాట్లాడినటువంటి మాట అలంకార భాష. అలంకార భాష. అలంకార భాష అంటే పాత నిబంధనలో కొన్ని చోట్ల అలంకార భాష వాడారు. సాధారణంగా మనం మాట్లాడుకునే భాష ఏంటి? ఏమంటే పుట్టింటికి మెట్టి నుంచి పిల్లని తీసి తెచ్చుకోవాలి. కొత్తగా వెళ్ళింది, మొన్న పెళ్ళి అయింది, 10 రోజులు 20 రోజులు అయింది. అక్కడికి వెళ్ళి మా పాపను పంపించండి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏమంటారు చెప్పాలి? వాళ్ళతో తీసుకొచ్చేటప్పుడు అలా అనరు. పాపను తీసుకెళ్తాకు వచ్చామంటే పంపరండి. ఓ 2 రోజులు పంపిస్తామండి అంటే పంపుతారు. అనిల్ గారు అంతేనా? పాపను తీసుకెళ్తాకు వచ్చామన్నాను గారు, మా పాప, మీ పాప ఏంటిరా, మా పాప ఇక్కడ అంటారు. ఆడబిడ్డ కదా. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని, మన బిడ్డ కాదు. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అని. మన బిడ్డ అనుకోకూడదు. ఇక మన దగ్గర మన పిల్లలు మన కడుపు పుట్టినా మన బిడ్డ కాదు, ఆడబిడ్డే. కాకపోతే ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డని ఎలా తీసి తెచ్చుకోవాలి? 2 రోజుల నుండి పంపేస్తామండి. బైబిల్లో ఒక ఆయన అలాగే తీసి తెచ్చుకున్నాడు తన బిడ్డని. చూడండి ఒకసారి ఆదికాండం 24:55. ఆదికాండము 24 అధ్యాయము 55 వచనం. 24:55. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. ఓ 10 రోజులు మా పిల్లని మా దగ్గర ఉంచండి. 10 ఎందుకన్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, 10 ఎందుకన్నారు? అంటే ఒక సంవత్సరం తీసుకెళ్తామండి అంటే పంపుతారా? ఎందుకని? సంవత్సరం లాంగు ఎక్కువ. 10 రోజుల్లో పంపించేస్తామంటే అంటే ఏంటి అర్థం? తక్కువే కదా, 10 రోజులే కదా అంటే తక్కువ. 10 దినములు శ్రమ కలిగినట్టు ఏంటో తెలుసురా? నీ జీవితంలో నీకు వచ్చే శ్రమలో అని చెప్పటానికి. మనం ఏమనుకుంటాం? హై బాబోయ్, ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలు ఏం చేసేసేవండి నువ్వు దేవుడి కోసం? నీకు వచ్చే కష్టాలు దేవుడి కోసం వచ్చినాయా? నువ్వు పడే బాధలు దేవుడి కోసం పడుతున్నావు? నువ్వు యథార్థంగా బతికేస్తున్నందుకు, దేవుడి సేవలో మునిగిపోయి తేలిపోతున్నందుకు పడుతున్నావు నీ కష్టాలు? పనికి మళ్ళీ పనులు చేసి కష్టాలు పడుతున్నావేమో, దేవుడి కోసం అయితే కాదు. ఒకవేళ దేవుడి కోసం కష్టపడితే మాత్రం నీకు వచ్చే కష్టం ఎంతకాలం ఉంటుంది? 10 రోజులు అనేది ఏ రకంగా అనుకోవాలి? తాత్కాలికం. తాత్కాలికమైనటువంటి శ్రమలకు నీవు భయపడకు. ఎందుకంటే నిత్యత్వంతో పోలిస్తే నీ శ్రమలన్నీ, నీ సమస్యలన్నీ క్షణమాత్రం. ఎంత క్షణమాత్రం అని దాన్ని అక్కడ ఎలా మాట్లాడాడు యేసుప్రభువు వారు? 10 రోజులు 10 దినములు శ్రమ కలుగును అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చేదాని ముందు నీకు వచ్చే శ్రమలు కొద్దిపాటివి, తాత్కాలికమైనవి, క్షణమాత్రం వచ్చేవి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన
రోమాపత్రిక చూద్దాం ముందు. రోమాపత్రిక 8వ అధ్యాయము. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఎన్న తగినవి కావు. మనకి దేవుడిచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు లెక్కల్లోనే వేసుకోకూడదంట అవి. ఆయన మనకిచ్చే బహుమానం ముందు, ఆయన మనకిచ్చే మహిమ ముందు, ఆయన మనకిచ్చే లోకం ముందు ఇప్పుడు శ్రమలు ఏంటి? క్షణమాత్రం ఉండినవే. కొరింథీ 2వ పత్రిక 4:17 చూడండి, అక్కడ చెప్పాడు మాట. కొరింథీ 2వ పత్రిక 4:17 వచనం. మేము అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటినే చూచుచున్నాము, కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అంటే మన జీవితంలో ఒక 60,000 ఉంటే 60,000, 70,000 ఉంటే 70,000 వచ్చినాయి అనుకోండి శ్రమలో. ఆ శ్రమలు ఎలా పోలుతున్నాడు అయినా పౌలు గారు? క్షణం. ఏదైనా ఇండక్షన్ చేసేటప్పుడు పోటు వస్తుందా? ఈ ఇండక్షన్ కొద్ది పోటు వస్తుందండి. యాంటీబయాటిక్ కదా, పెన్సిలిన్ కదా, కొద్ది పోటు వస్తుంది, తట్టుకోండి అన్నాడు అనుకోండి. ఇక అసలు ముఖం చూడాలి పైకి ఇలా పెట్టి, ఇంక అసలు కళ్ళు మూసేసి పిండేస్తారు, నిమ్మకాయలు పిండేస్తారు కళ్ళు. వెనకాల సట్టలా తీసేదాడికి, క్లాత్ తీసేదాడికి అంటాడు. ఇంక పెట్టలేదుగా, అమ్మ చేయలేదమ్మా, ఇంకా ఇంజక్షనే పెట్టలేదమ్మా, అంత కంగారు పడిపోతావేంటి అంటాడు. చూసారా డాక్టర్ గారు? జస్ట్ ఊపుపట్టు ఒక క్షణం అంటారు, చూసారా? అలా ఉన్నాయండి మన శ్రమలో. మనం ఏమంటున్నాం? ఇండక్షన్ చేశారనుకుంటలేదు, వెనకాల మొత్తం సట్ అంతా కోసేసేయడం కండక్ట్ని అనుకుంటున్నాం. మొత్తం లేపేయడం వల్లనే కదా చచ్చిపోయి మీకు ఇలాంటి శ్రమల. అయ్యి బాబోయ్ శ్రమలు అబ్బా ఎలా వచ్చినాయి ఇవి కాదండి. దేవుళ్ళు తొలగిపోవటానికి గల కారణం ఏంటంటే నమ్మకంగా ఉండకపోవటానికి మనకు వచ్చే శ్రమలు కావచ్చు. కనుక ఆ శ్రమలకు నువ్వేమవ్వకూడదు, కృంగిపోకూడదు. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన త్వరగా. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. శోధింపబడినట్లు, మీరు శోధింపబడినట్లు అపవాది, మీరు శోధింపబడినట్లు అపవాది. అంటే అపవాది ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తాడు. సాతాను శోధన. మన మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడం కారణం ఏంటి? అపవాది శోధన. ఏది శోధిస్తాడు? శోధన అంటే ఏంటి? ఇలా చూడాలి. శోధన అంటే ఏంటి? శ్రమ. మీకు అసలు రోజు క్లాసులు తీసుకున్నా అలాగే ఉంటారు మీరు. ఇక రోజు దగ్గర కూర్చోబెట్టి చెప్తున్నా మీరు అదే మాట్లాడతారు. శోధన అంటే ఏంటని అడిగాను నేను. శ్రమ అంటే ఏంటి? కష్టం కదా. శోధన కష్టమేం కాదు, మనం పాపం చేయడానికి చేసేదాన్ని శోధించడం అంటారు. శోధన కింద ఉండకు నాకు అని ఇంట్లో భార్యని బాగానే అంటారు. ఇక్కడ శోధన అంటే మీకు అర్థం అవుతుంది. శోధించి తినేస్తున్నాడు ఈయన అని చెప్పి ఆయన గురించి బాగానే మాట్లాడతారు. ఆ శోధనకు అర్థం తెలియకుండా కొనసాగుతారు విశ్వాసంలో. శోధన అంటే ఏంటి చెప్పనా? సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. ఏంటనంటే గతంలో నువ్వు చేసినటువంటి పాపాలు మరల చెయ్యి అని ఆ పాత అలవాట్లు మరల మనలో లేపుతాడు. ఆ బలహీనతలు మరల మనలో కలిగిస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం అయినా సరే, ఎంత గొప్ప విశ్వాసం అయినా సరే, రోడ్డు అంటే బండి మీద వెళ్తున్నాం అనుకోండి, ఎన్నెన్నో జన్మల బంధమని పాట వస్తుంది అనుకోండి, మైకి అక్కడ ఏడు అప్పుడు దాకా పాట పాడుకుంటాడు. ఎడబాయని నీది కృపాని పాడుకుంటూ వస్తాడు బండి మీద. అక్కడికి వచ్చేవాడికి ఎన్నెన్నో జన్మలు అనేవాడికి అంటే పాడుకుంటూ వచ్చేస్తాడు. ఇందులోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ బంధం ఎన్నెన్నో జన్మల బంధం వదలదు దీన్ని. ఇంక అందులో కంటిన్యూ అవుతాడు. ఒకసారి చూద్దాముండు యూట్యూబ్లో పాత ఎప్పుడో విన్నాను అని క్లిక్ చేస్తాడు. ఎన్నెన్నో జన్మల బంధం అని కొడతాడు, వస్తుంది. అది కొట్టేసిన తర్వాత గాలి వానలు వాడనీటలు అని అది వస్తుంది. ఇంక చూసుకోండి ఇంక అందులోకి వెళ్ళిపోతాడు. పాత సినిమా ఒకసారి చూద్దాం, పాత బాగుంటాయి అని అందులో చూస్తాడు. ఇంక అందులోకి వెళ్ళిపోయి సాతానికి ఎలా తిప్పుకుంటాడు చూడండి, ఎలా వాడి పక్కన లాగేసుకుంటాడు చూడండి. మనకి తెలియకుండానే అంత తడిసిపోద్ది మనకి. అప్పుడు చూసుకున్నాక ఏంటి మొత్తం తడిసిపోయింది, లోకమైన సముద్రం ముంచేసింది మనల్ని, ఇక్కడ కూడా తడిసిందా, మొత్తం పీకల్లో తడిసిపోయావు. ఎందుకు నమ్మకం ఉండలేకపోతున్నాను దేవుళ్ళు అని అంటే సాతాను నిన్ను శోధించే లాక్కిపోయాడు, నిన్ను పాత అలవాట్లోకి లాక్కిపోయాడు. అయ్యే చేస్తా కూర్చున్నావు. అందుకే దేవునికి మరణం వరకు నమ్మకంగా ఉన్న మాటకి నువ్వు నిరాకరిస్తున్నావు, ఉండలేకపోతున్నావు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు.
తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి మరొక కారణం ఏంటంటే లోకస్వార్త 18 అధ్యాయము, లోకస్వార్త 18 అధ్యాయము 25 వచనం చూడండి. 25 వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదె బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపడేది ఏంటంటే ధనం. ధనం వలన కలుగు దురాశలు. డబ్బుపై మోజుతో ఆదివారం కూడికలకు కూడా మానేసే భక్తులు ఉన్నారు మనకి. ఉద్యోగాలపై మోజుపై దేవునికి దూరం అయిపోయే భక్తులు కూడా ఉన్నారు మనకి. డబ్బు మీద మోజు ఉందనుకోండి, దేవుని రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం. ధనవంతులు తిట్టట్లేదు ఆయన, ధనం వలన వచ్చిన ఆటంకాల గురించి చెప్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు ఒంటి దూరుట సులభం. అంటే ధనవంతుడు పరలోకం వెళ్ళడం చెప్పట్లేదు ఈయన. ధనం వలన కలిగే ఆశలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఆయన. ధనం వచ్చిన తర్వాత ఆ ధనం మీద ఉన్నటువంటి మోజు, ఆ ధనాపేక్ష మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండకుండా చేస్తుంది. నిజంగా మీరు ఈరోజు డబ్బుకి ఎరేస్తే, డబ్బుకి సంబంధించినటువంటి ప్రలోభం ఏదైనా మనకు చూపిస్తే ఆదివారం ప్రార్థన మనిషి సరే వెళ్తాం ఖచ్చితంగా. ఆదివారం ఏదో ట్రైనింగ్ పెట్టారంట, చాలామంది ప్రార్థనలు మానేశారు. చాలా చోట్ల ప్రార్థనలకు వెళ్తారు సుమే, ఏదో పెట్టారంట. నీకేం కావాలి? ఏం కావాలి? వారం పొడిగిన ఉంది కదండి, అది వారం పొడిగిన ఉంటుంది. ఒకరోజు 1 గంట మన అక్కడ అనుమతి తీసుకుని నా దేవుడిని నేను ఆరాధించాలి, నాకు దీనికంటే ఆయన ఎక్కువ అని అనుకుని వస్తే నువ్వు ట్రైనింగ్ అవ్వక్కర్లా, అది ఎక్కడికి రావాలి అక్కడికి వస్తుంది. అంటే వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు, అందుకు వీళ్ళకున్న నమ్మకాన్ని కూడా కోల్పోతూ సమయాన్ని అక్కడ వచ్చేస్తున్నారు. ధనం వలన కలిగే మోజు. యోధా గారు ఏం చేశాడు? యోధా గారు, ఇస్కరియోతు యోధా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ఆపేక్ష ఉన్నవాడు చాలా కీడుల్లో పడిపోతాడంట. అలాగే కొంతమంది ఆశించి ఏమైపోయారంట? విశ్వాసంలో నుంచి తొలగిపోయారంట, నమ్మకాన్ని కోల్పోయారంట. మరణం వరకు ఇంకా నమ్మకంగా ఎక్కడుంటారు చెప్పండి? ధనము. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10, త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10, దేమ ఇహలోకముని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. ఇహలోకాన్ని స్నేహించేవాడు, ఇహలోకంతో చెట్టపట్టలేసి తిరిగేవాడు, ఇహలోకాన్ని ఆసరాగా చేసుకునేవాడు, దాని నీడ కింద బతికేవాడు మరణం వరకు నమ్మకంగా ఉండడు. లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్య ఏం చేసింది? లోకం కోసం లోక ఆశలతో అందులో మునిగిపోయాడు. దేమ ఇహలోక హంగామా అని ఒక టాపిక్ చెప్పాను, అది చూడండి, మీకు మళ్ళీ ఒకసారి చూడండి. లోతు భార్య కూడా అంతేనండి. ఆవిడకి ఎంతసేపు లోక ఆపచ్చి లోకం ఆ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భక్తి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. లోకంలో పనులు అయితే మాత్రం ఎంత దూరమైనా, ఎన్ని పనులైనా, ఎంత సమయాన్నైనా, ఎంత కష్టాన్నైనా వెచ్చిస్తుంది. కానీ దేవుడంటే బతకం చిరాకు వచ్చేస్తుంది. అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నామని అంటే ఇంక మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అసలు నమ్మకమే లేదు. నమ్మకాన్ని కోల్పోయారు. ఆఖరిగా యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 2:9. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి మరొక కారణం మనం వెతకొచ్చు. ఏమండి? అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. నమ్మకస్తులు కానీ కుటుంబీకులు మనం నమ్మకంగా ఉండకపోవటానికి కారకులు. ఒక ఆయన భక్తి చేస్తే సరిపోదండి, కుటుంబీకులు అందరూ ఏం చేయాలి? భక్తి చేయాలి. యోబు గారి భార్య ఏమంటుంది? యథార్థతను వదిలిపెట్టి చచ్చిపోయా అంటుంది. ఇదే కదా? సావయ్యా ఎందుకు వచ్చిందా? భక్తి అంటావు, ప్రార్థన అంటావు, అక్కడ అంటావు, ఇక్కడ అంటావు,
ఎందుకు వచ్చింది ఇంట్లో ఉండక అన్న టైపులో ఈవిడ శోధించేస్తుంది ఆయన్ని. అంటే కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు నమ్మకంగా లేకపోతే మిగతా వాళ్ళు ఏమవుతారు? ఏమవుతారండి? అలా అవుతున్నారండి. ఏమైనా ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కట్టుకున్న భార్య కాదు, కట్టుకున్న భర్త కూడా ఉంటాడు ఒక్కొక్కడు. ఆడు శోధించేస్తుంటాడు. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ప్రార్థనలు వెళ్ళేవాడికి వెళ్ళనవాడు, వాడు రాడు, వెళ్ళనవాడు, వెళ్ళేవాళ్ళని అనుమానిస్తాడు. ఈ టైపులో ఉన్నారు మనుషులు. మరణం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి చాలా కారణాలు చూసాం. నమ్మకస్తులైనటువంటి కుటుంబీకులు ఉంటే పర్వాలేదు. నమ్మకం లేని కుటుంబీకులు ఉన్నారనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు? ఇబ్బంది పెడతారు. ఇవన్నీ మీరు చూడండి. పాలికారుపు ముందు, ఆయన మరణం ముందు ఆయన చూపించినటువంటి తెగువ, గగురు పొరిచేటువంటి ఆయన మరణం, ఇవన్నీ కూడా మనకు మేలుకొలుపు కావాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. 3 రకాల మరణాల్లో 2 మరణాలు మనం ఆ చెంతకు కూడా మనం వెళ్ళకూడదు. భౌతిక మరణం వచ్చినప్పటికీ ఆ మరణానికంటే ముందు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఊహించిన వాటి కొరకు మనం సిద్ధపడాలి. మరణం వరకు కష్టం వచ్చినా, బాధ, శ్రమ వచ్చినా, సాతాను శోధనలు వచ్చినా, కుటుంబీకులు మనల్ని బలహీనపరిచిన, ధనం మీద మోజు విడిచిపెట్టి మన భక్తిని బట్టి మనం అతిశయించి దేవునికి దూరం కాక ఈ లోకంలో నమ్మకంగా బ్రతకాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. మరణం వరకు నమ్మకం ఉంటే ఏమిస్తాడంట? జీవకిరీటం అంట. జీవకిరీటం అంటే అది ఆయన పట్టుకొచ్చి హెల్మెట్ పెడతాడు అనుకుంటున్నారు మీరు. హెల్మెట్ పెడతాం గురించి మాట్లాడతలేదు అక్కడ. ఎప్పుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు. మరణం అనేది నీ దగ్గరికి రాదు. జీవంతో నింపబడి ఉంటావు, జీవంతో అలంకరించబడతావు, జీవం చేత కిరీటం పెట్టబడతావు. నీకు చావు అనేది నీకు రాదు. మరణం వరకు నమ్మకం ఉంటే. ఈ చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి ఈ మరణానికి ముందు నువ్వు తప్పిపోతే, నమ్మకాన్ని కోల్పోతే అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు మన నుంచి కోరుకున్నది ఇదే. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు. ఈ వారం వరకా? మళ్ళీ వచ్చే వారం వరకు ఉంటారా? మళ్ళీ తర్వాత వారం ఈ మెసేజ్ మర్చిపోతాం కదా, అప్పుడు వరకు ఏమైనా ఉందామా? ఈ వచ్చే వారం మళ్ళీ ఏం చెప్పానన్నావు అనుకో, అదంటే ఇది ఎక్కడది, ఇదంటే బైబిల్లోది చూపిస్తాం, రెఫరెన్స్ ఎక్కడ చూపిస్తాం, నేను హేళన చేస్తున్నాను అనుకుంటారు మీరు. ప్రజెంట్ అలాగే ఉంది పరిస్థితి. మన పరిస్థితి అలాగే ఉంది అంటున్నాను నేను. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. వాక్యం, విలువైన సంగతులు, సత్య సంబంధమైన మాటలు వినడానికి దేవుడు ఇలాంటి గొప్ప అవకాశాన్ని స్థానిక సంఘానికి ఇచ్చారు. దాన్ని మనం పోగొట్టుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. బలపడడానికి ఇవన్నీ, దేవుడి రాకడ కొరకు సిద్ధపడడానికి ఇవన్నీ మనసును పెట్టండి. ఇవి సంగతులన్నీ మనసును పెట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మరొకసారి వినండి పూర్తిగా, స్కిప్ చేయకుండా. మీరు ప్రతి మెసేజ్ వినకండి దయచేసి. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, యూట్యూబ్లో వచ్చే ప్రతి మెసేజ్ వినకండి. బాగాలేదండి. చిన్న మెలుకు ఉంటుంది అంతే. మిమ్మల్ని సత్యాన్ని నుంచి తప్పించేయడానికి సాతాను అనేక రకాల బోధలు ప్రవేశపెట్టాడు. అందుగురించి యూట్యూబ్లో నా మెసేజ్లన్నీ వినేశారనుకోండి, ఫోన్ చేయండి, మళ్ళీ ఇక్కడ క్లాసులు పెట్టుకుంది. అదే చెప్తాను నేను. ఎప్పుడు దేవుళ్ళు ఉంటేనే మనం మరణం వరకు నమ్మకంగా ఉంటాం. కూడికలకు దూరం అయితే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి నమ్మకం ఏమవుతుంది? మనకు తెలియకుండానే పోతుంది. ఆలోచిస్తారనుకుంటున్నా. అలాంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.